ఏబిసిడి పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్. సో ఇప్పుడు ఏబిసిడి పారామీటర్స్ని జెడ్ పారామీటర్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం? ఏబిసిడి పారామీటర్స్ ఫస్ట్ రాసుకున్నాము, ఇవి కాన్స్టెంట్ ఉంటాయి, ఇవి ఓన్లీ కంపారిజన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు జెడ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెడ్ పారామీటర్స్ మనకు తెలుసు ఆల్రెడీ, ఆ జెడ్ పారామీటర్స్ రాసేసుకుంటాం ఇక్కడ. సో దీంట్లోకి వెళ్ళి ఏ రెండు ఈక్వేషన్స్ కంపారిజన్ అవుతున్నాయో మనం చూసుకుంటాం. ఫస్ట్ ఏ రెండు ఈక్వేషన్స్ కంపారిజన్ అవుతున్నాయి ఇక్కడ, 4th అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయి. చూడండి, I1 ఉందా, I1 ఉంది, I2 ఉందా, I2 ఉంది, తర్వాత V2 ఉందా, V2 ఉంది. అంటే సెకండ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఇవి రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ సెకండ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ మాత్రం రెండింటిని కంపారిజన్ చేసుకుంటాం ఫస్ట్. అంటే ఫోర్త్ ఈక్వేషన్ ఫస్ట్ చేంజ్ చేస్తాం. దేంట్లోకి I1 సెకండ్ ఈక్వేషన్ I1లో ఉంది కాబట్టి I1లోకి ఈ ఫోర్త్ ఈక్వేషన్ కూడా కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ I1 అనేది ఇక్కడ ఉంది కాబట్టి Z1 I1ని ఇటు సైడ్ తీసుకొచ్చాం. V2 మైనస్ ఈ రిమైనింగ్ టర్మ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇటు సైడ్కి వస్తే మైనస్ అయింది, మైనస్ Z2 to I2 అయింది. సో ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సింది ఓన్లీ I1 కాబట్టి ఈ Z21 కూడా ఇటు సైడ్కి పంపించాం. సో I1 ఈక్వల్ టు 1/Z21 V2 అవుతుంది, మైనస్ Z22/Z అంటే ఇది కూడా దీని కిందికి వస్తుంది అనమాట. Z22/Z21 I2 అవుతుంది. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ని దేంతో కంపారిజన్ చేయాలి? సెకండ్ ఈక్వేషన్తో కంపారిజన్ చేయాలి. ఎందుకంటే మ్యాచ్ అయింది, ఇవి రెండే కదా, మ్యాచ్ అయిన ఈక్వేషన్స్ ఇవి రెండే కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ని కంపారిజన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, V2 యొక్క కోఎఫిషియంట్ C అవుతుంది, I2 యొక్క కోఎఫిషియంట్ D అవుతుంది. అంటే C అండ్ D వాల్యూస్ ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. సో C ఈక్వల్ టు ఇక్కడ V2 ఏదైతే ఉందో దాని యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ I2 ఏదైతే ఉందో దాని యొక్క కోఎఫిషియంట్. వాస్తవానికి చెప్పాలంటే ఈ I2 యొక్క కోఎఫిషియంట్ ఇది మైనస్ ఉంది యాక్చువల్గా ఇక్కడ, ఓకేనా, మైనస్ Z22/Z21. ఓకే, C అండ్ Dని డిరైవ్ చేస్తాం. ఇప్పుడు A అండ్ Bని డిరైవ్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాము, ఆల్రెడీ సెకండ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ని కంపారిజన్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ రెండింటిలోకి వెళ్ళి రిమైనింగ్ 2 వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం అనమాట. అంటే A అండ్ Bని డిఫైన్ చేస్తాం. అయితే ఫస్ట్ ఈక్వేషన్ చేంజ్ అవ్వదు కాబట్టి థర్డ్ ఈక్వేషన్ చేంజ్ చేస్తాము. ఈ థర్డ్ ఈక్వేషన్లో మనం ఏదైతే ఫిఫ్త్ ఈక్వేషన్ నుంచి I1ని డిఫైన్ చేసామో ఈ I1 తీసుకొచ్చి ఈ థర్డ్ ఈక్వేషన్ యొక్క I1లో రీప్లేస్ చేస్తాం అనమాట. సో అదే మనం ఇక్కడ చేసేది. ఇప్పుడు ఏమవుతుంది, V1 ఈక్వల్ టు Z11. ఇప్పుడు I1 వాల్యూ ఏదైతే ఉందో, ఈ ఫిఫ్త్ ఈక్వేషన్ I1 వాల్యూ ఏదైతే ఉందో ఈ I1 వాల్యూ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ I1 ప్లేస్లో రీప్లేస్ చేస్తాం థర్డ్ ఈక్వేషన్లో. సో దానివల్ల నీకేమైంది, 1/Z21 V2 మైనస్ Z22/Z21 I2 వస్తుంది. రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఈక్వేషన్లో Z12 I2 అనేది అట్లానే ఉంటుంది అనమాట. Z12 I2 అనేది అట్లానే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనకి V1 ఈక్వల్ టు Z11/Z21 V2 మైనస్ Z11 Z22 మైనస్ Z12 Z21/Z21. సో ఏం చేస్తున్నామంటే ఇందులోకి వెళ్ళి ఇక్కడ I2 టర్మ్ ఉంది, ఇక్కడ I2 టర్మ్ ఉంది. ఈ రెండిట్లోకి వెళ్ళి I2ని కామన్ తీసి రిమైనింగ్ టర్మ్ అంతా ఇక్కడ రాస్తున్నాం అనమాట. సో దీనికి కూడా ఈ Z21 అనేటువంటి LCMని తీసుకుంటున్నాం. సో దానివల్ల నీకేమైంది, Z11 Z22 ఈ Z11 ఏదైతే ఉందో అది ఇక్కడ మల్టిప్లై అవుతుంది దీనికి. సో దానివల్ల Z11 Z22 మైనస్ Z1/Z21 అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఈ Z12 అండ్ ఈ దీని యొక్క LCM Z21 కాబట్టి ఆ Z21 ఇక్కడ వస్తుంది బై Z21 మిగులుతుంది, I2 అవుతుంది. ఇందులోకి వెళ్ళి ఈ టర్మ్ అనేది అట్లనే ఉంటుంది, Z11/Z21 V2 అనేది. సో దీంట్లోకి వెళ్ళి ఏని డిఫైన్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు Z11/Z21 అండ్ B ఈక్వల్ టు Z11 మైనస్ Z12 Z21/Z22. సో ఇక్కడ A అండ్ B వచ్చాయి, ఇంతకుముందేమో C అండ్ D టర్మ్స్ వచ్చాయి. సో ఇది ఫైనల్లీ మీరు పాస్ చేసుకుంటూ నీట్గా రాసుకుంటే తర్వాత మీకు నీట్గా అర్థమవుతుంది, తర్వాత ఎగ్జామ్కి చదువుకోవడానికి బాగుంటుంది.